తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కూటమి అభ్యర్థిని ఈసీ డిస్క్వాలిఫై చేయాలని కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంని ఈసీ డిస్క్వాలిఫై చేయాలని గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక స్థానిక రాజమండ్రి రాజీవ్ గాంధీ కళాశాల ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అభ్యర్థి ఓటర్లకి ట్రాన్స్ఫర్లో టికెట్ ఏర్పాటు చేస్తున్నారని, దీనిపై సీఈఓకు మెయిల్ పంపానని సుందరం తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్ స్పందించి వెంటనే పేరాబత్తుల రాజశేఖర్ని డిస్క్వాలిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సుందరం విజ్ఞప్తి చేశారు. ఇంకోటి ఏంటంటే ఇది ఆ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో ఇందులో రాసిన ఫోన్ నంబర్ ఉంది కదండి, ఈ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో అది ఎవరి పేరు ఉందా అని కూడా నేను చూశాను. ఆ ఫోన్ నంబరు బండి శ్రీనివాసరావు అన్న ఆయన పేరు మీద పోనీ ఇది రాజశేఖర్ గారు కాదేమో అనుకుంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్ని సోషల్ మీడియా హ్యాండిల్ అకౌంట్స్ లో కూడా టీడీపీ శ్రేణులు క్లియర్ గా వాళ్ళు ఇదిగోండి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ మిస్ ఈయన టీడీపీ December 3rd అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వివరాలు మీ ఓటర్ నమోదు సహాయ కేంద్రం టీడీపీ సహాయ కేంద్రం ఈ నంబర్ పెట్టారు. మీ పేరాబత్తుల రాజశేఖర్ ఉమ్మడి ఉభయ గోదావరి పేరు చాలా క్లియర్ గా అన్ని టీడీపీ శ్రేణులు కూడా ఇదే నంబర్ నా సోషల్ మీడియా అకౌంట్స్ లో డిస్ప్లే చేస్తూ వచ్చింది. ఇదొకటి. తర్వాత నేను రికార్డ్స్ చూసాను, ఆ రికార్డ్స్ పరంగా ఇంకో పేరు అది కూడా ఒక ఎస్సీ పేరు పెట్టడం. వీళ్ళు వాడుకోవడమే తప్పితే దళితులన్నీ వాళ్ళకి ఏ విధమైన పదవులు కూడా ఇవ్వలేదు. చూడండి క్లియర్ గా, అంటే వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో తీసుకోవడం కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకున్నది కాబట్టి ఫోన్ లో నేను ఫోటో తీశాను. పేరాబత్తుల రాజశేఖర్ గారిని అర్జెంట్ గా ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేయాలి. ఎందుకు డిస్క్వాలిఫై చేయాలంటే మోడల్ కాండక్ట్ ఏదైతే ఉందో, ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది క్లియర్ గా అయింది తప్ప. మీరు చూసినట్టుగా అయితే నా వెనకాల డిస్ప్లే అవుతున్న టీవీలో క్లియర్ గా కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారు ఓటర్లకి మీకు టికెట్లు కొంటాం, మీకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాం అని ఒక ఫామ్ ఇచ్చారు. నేను దాని గురించి 9వ తారీఖున రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఈమెయిల్ రాయడం జరిగింది. 9వ తారీఖున ఈమెయిల్ రాసిన తర్వాత కూడా ఆపుతారేమో, యాక్షన్ తీసుకుంటారేమో అనుకున్నాను. 9వ తారీఖు నుంచి ఈరోజు ఎంతండి 14వ తారీఖు. 9వ తారీఖు తర్వాత 12వ తారీఖు ఇంకా రెస్పాన్స్ రాపోయేసరికి ceo.nic.in ఏదైతే ఎలక్షన్ సెంటర్ లో ఈమెయిల్ ఉంటుందో దానికి కూడా ఈమెయిల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను, కాకపోతే మేడం కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ డిఆర్ఓ గారు ఎవరు ఉంటారో ఆయనకి ఈ కంప్లైంట్ కాపీ ఇచ్చి ఈ కంప్లైంట్ కాపీతో ఫోటో తీయించుకోవడం జరిగింది. క్లియర్ గా ఓటర్స్ ని మభ్యపెట్టడం, మీకు డబ్బులు ఇస్తాం లేదంటే మీకు టికెట్లు కొంటాం రండి అని పిలవడం, ఇట్ ఈస్ ప్యూర్ వైలేషన్ ఆఫ్ లా. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆయన తప్పాడు కాబట్టి ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారు దీని మీద ఎంక్వైరీ పెట్టాలి. ఎంక్వైరీ పెట్టి కూటమి క్యాండిడేట్ అయిన రాజశేఖర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని కోరుతున్నాను.